కుంభ కొత్త ఫ్రెండ్స్ కోసం వెతుకుతున్నప్పుడు కొన్ని అడవి జింకలు నీటి కోసం వస్తాయి. ఈ జింకలు ఉన్న ప్రదేశంలో కరువు వచ్చింది. అందు కారణంగా వీళ్ళు నీళ్లు తాగడానికి కూడా నీళ్లు లేవు. దీంతో కుంభ వాళ్ళు లోపలికి రావడానికి సహాయం చేస్తాడు. అప్పుడే కుంభకి ఒక విషయం అర్థమవుతుంది. కరువు రావడం వలన అడవిలో ఉన్న జంతువులు చాలా ఇబ్బందులు పడుతున్నాయి అని. ఇంకా కృష్ణ జింకలు నీటిని తాగుతూ ఉన్నప్పుడు జిబ్రాలు అది చూసి వాటికి నీటిని తాగకుండా బయటకు వెళ్ళగొడతాయి. అదే సమయం కోసం వేచి చూసిన చిరుత జింకల మీద అటాక్ చేస్తుంది. అప్పుడే ఇంకా మంచి రుచిగా ఉన్న ఆహారం వాసన రావడంతో కుంభ వైపుగా వస్తుంది. దీంతో వీళ్ళందరూ భయపడి ఆ ముళ్ళకంపను మూసేస్తారు. దానికి వాళ్ళ నాన్న కూడా సహాయం చేస్తాడు. ఈ ముళ్ళకంప ఉన్న కారణంగా ఏ జంతువు వచ్చి వీళ్ళ మీద అటాక్ చేయడం లేదు. ఒకవేళ వర్షం కానీ పడకపోతే వీళ్ళు ఆహారం కోసం బయటకు వెళ్లాల్సిందే. అప్పుడైనా కూడా ఈ జీబ్రాలు చిరుతకు ఆహారంగా మారాల్సిందే. వీళ్ళందరూ కలిసి ఎక్కువ రోజులు ఇక్కడే దాచుకోలేరు. తరువాత కుంభ ఆహారాన్ని వాళ్ళ అమ్మ కోసం తీసుకువెళ్తాడు. కుంభకి అర్థమవుతుంది వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగలేదు. దీంతో కుంభ బాధపడుతూ వెళ్తుండగా అమ్మ జిబ్రా ఒక యోధుడి కథ చెప్తుంది. ఇంకా నువ్వు జీవితంలో ఏమి సాధించాలో కూడా చెప్తుంది.